రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాయలసీమ లిఫ్ట్పై వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. తన కోరిక మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఆపేశారని, ఏకంగా నిండు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలను కనీసం ఖండించే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద విలనని, రాష్ట్రానికి ద్రోహం చేసిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని, వీళ్లు బరితెగించి మాట్లాడిన మాటలు వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్లేనని జగన్ పేర్కొన్నారు. నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే, రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ ఆమోద ముద్ర వేసినట్టే, అధికార ముద్ర వేసినట్టే. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడాడు. ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే, పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44 క్యూసెక్ల నీళ్ళు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel